తరువాతి కాలంలో ఒకసారి ఆవిడ తిరువన్నామలై వెళ్ళారు. అసలు లోకం తెలియని ఆడపిల్ల. ఏదో నానా కష్టాలు పడి తిరువన్నామలైలో రమణాశ్రమంకు వెళ్ళారు. ఎప్పుడూ అసలు పరపురుషుడిని పలకరించడం, ఎదురుగుండా నిలబడడం ఆవిడకి తెలీదు. 5, 6 రోజులు రోజు భగవాన్ కూర్చునేటటువంటి సోఫా దగ్గర కూర్చుని ఉండేవారు. ఆయన ఈవిడతో మాట్లాడేవారు కాదు. ఈవిడ ఆయనతో మాట్లాడేవారు కాదు. అసలు స్వభావ సిద్ధంగా రమణులు ఎప్పుడో కానీ మాట్లాడేవారు కాదు. ఒక రోజున రమణుల పక్కనున్న ఒకరు, ఈవిడ సూరినాగమ్మ గారండి, విజయవాడ నుంచి వచ్చారు అని చెప్పారు. అప్పుడు రమణులు, మీరు సూరినాగమ్మ గారా? విజయవాడ నుంచి వచ్చారా? తెలుగువారా అని తెలుగులో అడిగారు. ఆ మాత్రానికి ఆవిడ పొంగిపోయారు. ఒక వారం రోజులు ఉన్న తర్వాత అసలు నిజమైన సద్గురువు అంటే ఈయనే అని తెలుసుకుని వదినకి పురుడు పోయటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇక రమణాశ్రమంలోనే ఉండిపోయారు. ప్రతిరోజు రమణులు మాట్లాడితే దానిని రాసేవారు. అప్పటికి రమణులు వృద్ధులైపోయి గోచి పెట్టుకుని కమండలము కర్ర పట్టుకుని తిరుగుతుండేవారు. ఆయన తాను పవిత్రంగా ఉండడమే కాదు, లోకమును కూడా అలా ఉంచాలి అనుకునేవారు. రమణాశ్రమ నియమమును అనుసరించి సాయంత్రం 6 అయితే ఆశ్రమంలో ఆడది ఉండరాదు. మళ్ళీ బారెడు పొద్దెక్కితే కానీ ఆడవాళ్ళు లోపలికి రావడానికి వీలు లేదు. అంత కఠినంగా ఉండేది నియమం. అటు నుంచి వచ్చిన తర్వాత ఆవిడ రమణ మహర్షి దర్శనమునకు వెళ్ళి భయపడుతూ ఒక పరిచారకుడి ద్వారా లోపల నిలబడ్డారు. రమణ మహర్షి ఏమిటి అని అడిగారు. అడిగితే ఆవిడ తన కష్టం, తన జీవితం చెప్పుకోలేక మీరే నన్ను తరింపచేయాలి అన్నారు. అప్పుడు రమణులు తప్పకుండా అన్నారు. అప్పుడు ఆవిడ పొంగిపోయి బయటకు వస్తే, మీరు చాలా అదృష్టవంతులు, ఈ మాట ఎప్పుడూ రమణ మహర్షి ఎవరితోనూ అనలేదు అని బయటివారు అన్నారు. రమణులు ఆవిడతో పౌరాణిక విషయములు మాట్లాడేవారు. ఆవిడతో లేఖలు రాయించారు. వాటిని ఆశ్రమం తరపున ప్రచురించారు. ఆవిడకి ధ్యానం కుదుట పడింది. ఆవిడ పొందిన కష్టమంతా మర్చిపోయి ఆవిడ ఈశ్వరాభిముఖురాలైపోయింది. చిట్ట చివర రమణ మహర్షి శరీరమును విడిచిపెట్టేసే రోజున ఆవిడ ఎంతో పరివేదన చెందింది. ఇంక రేపటి రోజున ఉగాది అనగా ఆవిడ ఒక కొత్త గోచి, ఒక పంచాంగం, ఒక చేతికర్ర భగవానికి బహుకరించేవారు. రమణ మహర్షి ఎవరి దగ్గర కనీసం జొన్న పేలాలు ఇస్తే కూడా పుచ్చుకునేవారు కాదు. అటువంటప్పుడు ఆ తల్లి పైవాటిని పట్టుకు వెళ్ళి ఇచ్చారు. అప్పటికి రమణులు బాగా వడిలిపోయారు. అసలు రమణులు చాలా కాలం గోచి కూడా పెట్టుకోలేదు. మీరు చాలా బ్రహ్మజ్ఞాని, కానీ లోకం అంటూ ఒకటి ఉంది కదా, కాబట్టి కనీసం గోచి అయినా పెట్టుకోండి అని శిష్యులు అడిగితే అప్పటి నుంచి ఆయన లోకం కోసం గోచి పెట్టుకున్నారు. చేతి మీద వచ్చిన సర్కోమా ప్రపంచంలో ఉన్న బాధకంతటికీ అతి రాశీభూతం. అంత నెత్తురు కారేది. దానికి తోడు రమణ మహర్షి వెన్నుపూసలలో ఉన్న ఒక నరం చిట్లిపోయింది. ఈ విషయం ఆయనకి తప్ప మరొకరికి తెలీదు. ఆయన ఎవరికీ చెప్పలేదు. మర్నాడు ఆయన నడవలేకపోతున్నారని బాత్రూంతో కూడి ఉన్న గదిలో ఆయనను కూర్చోబెట్టారు. లేచి ఆ గదిలోకి వెళ్ళి తలుపులు తీసుకుని అడుగు వెయ్యబోయి కూలిపోయారు. ఆ కురుపు వెళ్ళి ఆ గోడకేసి కొట్టుకుంది. అప్పుడు నెత్తురు చిమ్మి ఆయన ధరించిన గోచి, పైనున్న తువ్వాలు కూడా నెత్తుడితో తడిసిపోయాయి. పరిచారకులు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యివ్వబోయారు. భగవన్, మిమ్మల్ని పైకి లేపుతాము అని అన్నారు. అంత నెత్తురు, ఇంత పోటుతో వెన్నుపాములో నరం నొప్పి పెడుతుంటే ఆయన అన్నారు, ఇది శరీరము, ఇవాళ కూలబడింది, దీనికి శక్తి తగ్గిందో ఏమో, దీనిని ఇదే లేపుకుంటుంది, పర్వాలేదు, మీరు కూర్చోండి అని మెల్లగా ఆసరాతో లేచి స్నానాల గదిలోకి వెళ్ళి బయటకు వచ్చి కూర్చుని ఇక ఆయన ప్రాణం విడిచిపెట్టేస్తాడు అని అనుకుంటున్న సమయంలో ఒక తల్లి ఒక దిబ్బ మీద నిలబడి చూస్తూ నా వంక ఒక్కసారి భగవానుల అనుగ్రహంతో చూడరా అని ఏడ్చింది. ఆయన కనురెప్ప విప్పి చూశారు. ఆవిడే సూరినాగమ్మ గారు. ఒక గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. తాను శరీరం కాదని గురువుకి తెలుసు. గురువు శరీరం వదలడానికి సిద్ధపడతారు. గురువు శరీరంలో లేకపోతే శిష్యులకు బోధ అందదు. కాబట్టి గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. ఆ గురువు శరీరం ఉండడానికి వీలులేని రీతిలో బాధపడిపోతుంటే అయినా అలా ఉండాలని కోరకూడదు. ఆయన తేలికగా వెళ్ళిపోవాలని కోరుకోవాలి. ఆయన తన ఆశ్రితులను అలా కోరండని చెప్పారు. తనను ఇంకా ఉండాలని అడగవద్దని చెప్పారు.
ఆయన ఆ రూపంలో కూడా మళ్ళీ బోధ చేశారు. అందరూ చూస్తుండగా ఆయన దీనిని తీసి కూర్చోబెట్టండి అని చెప్పారు. ఆయనను లేపి సోఫా మీద కూర్చోబెట్టారు. ఊపిరి అందడం లేదేమోనని డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్‌ను పట్టుకొస్తున్నారు. తీసుకురావద్దు అని సంజ్ఞ చేసి అందరూ చూస్తుండగా చక్కగా కళ్ళు తెరిచి చూసి కన్నులు మూయగా ఆనంద భాష్పములు కనుల వెంట జలజలా రాలిపోతున్నాయి. దానికి కృష్ణ భిక్షువు చక్కటి వ్యాఖ్యానం చేశారు. ఒక చిన్న గుడారమునందు ఏనుగు పట్టనట్టు ఇంకా ఈ ఆత్మ సర్వవ్యాపకము కావాలనుకుంటోంది. ఒక్క దేహమునందు ఇమడలేనంటోంది అని చెప్పుకున్నారు. అందరూ చూస్తుండగా ఒక జ్యోతి లేచి ఆకాశంలో తిరిగి ఆఖరున వెళ్ళి అరుణాచల పర్వత శిఖరములలో లీనమైపోయింది. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టాక సూరినాగమ్మ లాంటి అంతేవాసులు, భక్తులు ఇక ఆ ఆశ్రమంలో ఉండలేకపోయారు. ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. సూరినాగమ్మ కాశీపట్టణముకు వెళ్ళారు. అక్కడ వాళ్ళ వదినకి జ్వరం వచ్చింది. అప్పుడు అన్న చెల్లెలితో నీవు తొందరగా గంగా స్నానం చేసుకుని వచ్చేసేయి, మనం వెళ్ళిపోదాము అన్నారు. అప్పుడు ఆమె కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోకి వెడుతున్నారు. అక్కడ ఎదురుగుండా ద్వారపాలకుడు 3 తలుపులు మూసేసి ఒక తలుపే తెరిచి ఉంచాడు. అక్కడ ఒక రక్షక భటుడు కూర్చొని ఉన్నాడు. ఈవిడను చూడగానే అతడు మీరెవరు అని అడిగాడు. ఆమె వచ్చీరాని హిందీలో నన్ను సూరినాగమ్మ అంటారు. నేను నేను దక్షిణాదిన తిరువణ్ణామలలో రమణ మహర్షి సేవ చేసుకున్నదానను అని చెప్పారు. అంటే ఆయన అమ్మ రమణ మహర్షిని సేవించిన వారికి కాశీలో శివలింగమును కౌగిలించుకున్న వాళ్ళకి తేడా లేదు. మీరింకా కాశీ రావలసిన అవసరం ఏముందమ్మా అన్నారు. అర్చన కోసమని బోలెడంత వెండి సామాను అవి పక్కన పెట్టి ఉన్నాయి. రక్షక భటుడు అమ్మా నాకు బయట కొంచెం పని ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ పని పూర్తి చేసుకు వస్తాను. మీరు ఇక్కడ 5 నిమిషంలు నిలబడగలరా అని అడిగాడు. తప్పకుండా ఉంటాను అని ఆవిడ అక్కడ నిలబడ్డారు. వెళ్ళిపోయిన ఆ రక్షక భటుడు గంటన్నర తర్వాత వచ్చాడు. అంత వెండి సామాను వద్ద ఒక ఆడదానిని పెట్టి వెళ్ళిపోయాడు. ఈవిడ వెళ్ళేసరికి అన్న ఈవిడ గంగా ప్రవేశం చేసేసిందేమోనని కంగారు పడుతున్నాడు. అమ్మ ఇంత ఆలస్యమైంది, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. అన్నయ్య ఈవేళ అనుకోకుండా కాశీ విశ్వేశ్వరుడు తన సమక్షంలో నన్ను 1 గంటన్నర కాలం నిలబెట్టుకున్నాడు అన్నారు. అమ్మా నీకు అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఇచ్చిన సూచన నీ చెవికి అందలేదా? ఏ రమణులను నీవు సేవించావో తత్ఫలితమే కాశీ విశ్వేశ్వరాలయంలో విశ్వేశ్వర లింగమును, విశ్వేశ్వర సామగ్రిని గంటన్నరసేపు కాపు కాసే అదృష్టమును ఈశ్వరుడు నీకిచ్చి ఈ జన్మలో నీ పాపమునంతటినీ క్షయం చేసి తనలో నిన్ను కలుపుకోవడానికి అంగీకరించాడు అనడానికి ఇది సూచన. రమణుల సేవ ఎంత గొప్పదో చూశావా? నామం ఎంత గొప్పదో చూశావా అన్నాడు. ఆయనను నమ్మిన వాళ్ళకి, ఆయనకు నమస్కరించిన వాళ్ళకి ఆయన పెట్టిన భిక్ష అటువంటిది. కనుక అటువంటి భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంటా ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. అందరం మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభ శైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీకు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.